మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పాతాళగంగా స్నాన ఘట్టాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 నుంచి ఆలయ సిబ్బంది ఇతరులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. సాయంత్రం 5:30 స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి మల్లన్న ఆలయానికి పాకాలంకరణ చేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి 1:30 వరకు శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అనంతరం బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. పాతాళగంగా స్నాన ఘట్టాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 నుంచి ఆలయ సిబ్బంది ఇతరులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. సాయంత్రం 5:30 స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి 7 గంటలకు నంది వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి మల్లన్న ఆలయానికి పాకాలంకరణ చేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి 1:30 వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అనంతరం బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. Yeah.